హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఇచ్చినారండి, అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మీ అందరితో పాటు అయితే మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి అయితే సాంగ్స్ అయితే ఎంత మంచిగా వినిపిస్తున్నాయండి. మాకైతే శివాలయం పక్కనే ఉంటుందండి. రోజు 5K వేస్తారు. ఫ్లవర్స్ వచ్చేసి అయితే ఇదైతే మా ఇంట్లోనే అండి. చెట్టు ఎంత ముద్దుగా ఉంది చూడండి. ఇవి ఎక్కడ పడితే అక్కడే మొలుస్తూ ఉంటాయి. ఇవి గింజలు ఎక్కడి నుంచి పడతాయో అసలు అర్థం కావు. మల్లె చెట్టు అండి మాది. ఇవి ఊకనే వల్లిపోతూ ఉంటాయి. ఇక్కడ కోసేసిన కొద్దీ పెద్దగా అయిపోయింది. ఇది స్లాబ్ పైకి ఎక్కించాను. ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు పూస్తూ ఉంటాయి ఇంకా పూలు. కాకపోతే పెట్టుకుంటే ఎంతసేపు ఉండవు అవి. కొద్దిసేపు పెట్టుకోగానే మళ్ళీ వల్లిపోతూ ఉంటాయి ఊకనే మొత్తము. అందుకని చెప్పేసి అయితే ఎక్కువ అసలే నింపనివి మళ్ళీ ఇచ్చేయాలి. ఉండడం వల్ల మళ్ళీ కొత్త పురుగులు వస్తున్నాయి అని చెప్పేసి నేనైతే చెట్టు మొత్తం కోసేసాను. మళ్ళీ ఈ మధ్యనే ఇట్లా బాగా పెరిగింది. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. నా బ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కన్నా గుడ్ మార్నింగ్ చెప్పు నానా. గుడ్ మార్నింగ్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. బాయ్ చెప్పు డాడీ. బాయ్ బాయ్. ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మండే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు అయితే ఫుల్గా లేట్ అయింది. ఇక మార్నింగ్ కూడా నేను అసలు టిఫిన్స్ ఏం చేయలేదు. పిల్లలు లేట్గా లేసారు అండ్ నేను కూడా లేట్గా లేసాను. ఇంకా బయట వర్క్ చూసుకొని ఇంకా పాపం పిల్లలకు కూడా బస్సు మిస్ అయిపోయింది. ఇక మళ్ళీ నేనే ఇక ఎట్లా లేట్ అయింది కదా అని చెప్పేసి అయితే ఇక టిఫిన్స్ అయితే అన్నమే చేశాను. ఇక టిఫిన్ ఏం చేయలేదు. పిల్లలకి పొద్దున్నే పప్పు కర్రీ చేసి వాళ్ళకి అన్నం తినిపించేసి స్కూల్కి వెళ్ళి అక్కడ ఇక తోలేసి వచ్చాను అనమాట. నేనే స్కూల్ దగ్గరికి వెళ్ళి తోలేసి వచ్చాను. ఇక ఇంటికి వచ్చేసరికి కొంచెం దూరమే ఉంటుంది. మరి అంత దగ్గర ఏమి ఉండదు. స్కూల్ అయితే దూరమే ఉంటుంది. స్కూల్కి ఇంటికి ఇక తోలేసి వచ్చాను. మళ్ళీ వాళ్ళని వెళ్ళమన్నా వెళ్ళరు. మళ్ళీ మాకు రోడ్డు క్రాసింగ్ చేసేది ఇదంతా ఉంటుంది. ఇంకా పిల్లల్ని ఎప్పుడు అట్లా నేనైతే పంపించానండి. ఎందుకో నాకు అసలు తెలియదు. ఇక్కడ మాకు బస్సు కూడా ఇంటికి దగ్గరే ఉంటుంది. అట్లా పంపించినా కూడా నాకు పిల్లలు ఎట్లా వెళ్తారో ఏమో అని చెప్పేసి ఫుల్ టెన్షన్ అవుతూ ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఇంకా స్కూల్ దగ్గర తోలేసి అయితే వచ్చాను. ఇక్కడ ఇంటి దగ్గర వచ్చినాక ఇక్కడ అయితే ఉప్మా పోసుకుంటున్నా అండి. టిఫిన్కి నానబెడదాం అనుకున్న సండే రోజు అసలు మర్చిపోయాను. ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నా. ఇక రోజు డైలీ పిల్లలు స్కూల్కి వెళ్ళేసి వస్తారు కదా, ఇంకా అక్కడే పెట్టి ఆగమాగం వెళ్తున్నారు. మళ్ళీ మా కన్నయ్య కూడా అసలు ఎక్కడ ఉండడు. ఊరికే వాడిని ఎత్తుకొనే ఉండాలి. ఏం వర్క్ చూసుకొని ఇవ్వడని చెప్పేసి అయితే ఇక సండే రోజు ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకున్నా. అయ్యా ఆ పనిలో పడి టిఫిన్ సంగతి అయితే మొత్తమే మర్చిపోయాను. లేదు, పిల్లలకైతే అన్నమే తినిపించేసాను. ఇక్కడ పొద్దున్నే అన్నం తినబుద్ది కాదని చెప్పేసి నేనైతే ఇంటికి రాగానే ఉప్మా అయితే పోసుకుంటున్నాను అండి. నాకు ఎక్కువ గోధుమ రవ్వ ఇష్టము. నేనైతే ఇక అది ఇంట్లో ఉండే ఎమర్జెన్సీగా మనకి బయటికి పోవాలంటే మళ్ళీ నేను ఇంట్లో వదిలేసి పోలేను కదా అని చెప్పి ఇంట్లో ఉన్న దాంతో ఇక్కడ గోధుమ రవ్వ అయితే పోసుకుంటున్నా. గోధుమ రవ్వ ఎక్కువ తిన్నా కూడా హీటు అని చెప్పేసి అంటారండి. అందుకని చెప్పేసి ఎక్కువైతే ఏం తినము. డైలీ అయితే ఏం చేయను. ఎప్పుడన్నా ఒకసారి అట్లా చేస్తూ ఉంటా. టిఫిన్స్ ఏం లేని రోజు చేస్తూ ఉంటా. ఇక్కడైతే ఎసరైతే వచ్చేసింది. ఇంకా రవ్వ అయితే పోసేసుకుంటున్నా. మా కన్నయ్య అయితే ఎట్లా ఒకట్లా ఇవాళైతే కొంచెం ఛాన్స్ అయిపోయి పడుకున్నాడు. పొద్దున అయితే అస్సలు పడుకోడండి. స్నానం చేయిస్తేనే పడుకుంటాడు. ఈ మధ్య అసలు స్నానం సరిగ్గా చేయించట్లేదు. ఇక బయట వాతావరణం కూల్ ఉంది. మళ్ళీ ఇక ఫుల్ చలి ఉంది కదా, అసలు డైలీ చేయిస్తే ఎందుకంటే ఫుల్ జలుబు అవుతుందండి. అసలు తగ్గట్లేదు. మళ్ళీ 2 days స్నానం చేయించకపోతే మళ్ళీ తగ్గుతుంది. మళ్ళీ డైలీ కంటిన్యూగా స్నానం చేయించినామనుకో ఇక రోజు ముక్కు కారుతూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు 10 months ఈ వ్యాక్సిన్ ఉంది. అది ఏమంటే మళ్ళీ వాళ్ళు జలుబు అయింది కదా వేయము అని చెప్పేసి అంటున్నారు. జలుబు తక్కువైనాకనే వేస్తా అని చెప్పేసి అంటున్నారు. అందుకని చెప్పేసి స్నానం అయితే చేయించట్లేను. ఒకరోజు తప్పించి ఒకరోజు అట్లా చేపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే నా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వేసుకొని తినడమే. ఇంకా
మా కన్నయ్య చూడండి ఎట్లా ఎంత ముద్దుగా పడుకున్నాడో. బెడ్ మీద వేస్తలేనండి, కిందనే పడుకోబెడుతున్నా. ఎందుకంటే లేవగానే ఫాస్ట్ వచ్చేస్తున్నాడు. సౌండ్ కూడా చేయడండి. అంటే మళ్ళీ లేవగానే కొంతమంది పిల్లలు ఏడుస్తారు కదా, మావాడు అట్లే కాదు, లేవగానే ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు. అట్లా 2-3 సార్లు అసలు దాని నుంచి కింద పడ్డాడు. అందుకని ఇక భయానికి కిందనే పడుకోబెడుతున్నా. మంచిగా బెడ్షీట్ మెత్తగా వేసి పడుకోబెడుతున్నా. ఇక్కడైతే ఉప్మా అయితే తింటున్నా. ఇంకా మా కన్నయ్య కూడా లేచాడనమాట. ఇప్పుడైతే లాలనైతే పోయాలి. బాయ్ చెప్పు. బాయ్ కన్నా, బాయ్ చెప్పు డాడీ. ఇక్కడ వచ్చేసి అయితే మేమైతే ఉప్మా తినేసి కన్నయ్య కూడా మంచిగా స్నానం చేయించేసి రెడీ చేసి అంగన్వాడికి అయితే వెళ్ళామండి. మాకు అంటే మంత్లీ రమ్మంటా ఉంటారు అనమాట. అంటే 1 మంత్కి 2 టైమ్స్ అట్లా వెళ్ళాలి. ఇప్పుడు మా కన్నయ్యకి 11 మంత్స్ కదా, 5 మంత్స్ వరకు డైలీ వెళ్ళేది. ఇప్పుడైతే ఇంకా కదా 10 మంత్స్కి అంటే మంత్లీ 16 ఎగ్స్ ఏమో ఇస్తారు. అంటే 8 అట్లా 1 వీక్ ఒకసారి అట్లా వెళ్ళేసి రావాలన్నమాట 2 సార్లు. ఏ కొడుతున్నాడు ఇక్కడ చూడండి అసలు. 2 సార్లు వెళ్తామన్నమాట. అంటే ఫస్ట్ వెళ్ళిన రోజు ఇట్లా జోకుతారు, వెయిట్ జోకి అండ్ 8 ఎగ్స్ ఇచ్చి ఒకటి బాలామృతం ఇస్తారనమాట. కానీ నేనైతే జోకిరు ఇంకా ఆడ కూర్చోబెడితే వాళ్ళతో ముద్దుగా ఆడుకుంటున్నాడు. ఇక్కడ వచ్చేసి అయితే అబ్బాయి స్లేట్ తీసుకుంటుంటే ఆయన కొడుతున్నాడు. చూడండి వాళ్ళ టీచర్ చెప్తా అంటే మావాడు కనిపిస్తలేదని మరీ చూస్తున్నాడు. పిల్లల బాటిల్స్ ఇవి అవన్నీ తీసుకొని మంచిగా ఆడుతున్నాడు. అట్లా చేసేపు అక్కడే ఆడిపించాను అనమాట కన్నయ్యని. బాలామృతం ప్యాకెట్ కూడా ఇస్తారండి. అండ్ అట్లనే 8 ఎగ్స్ ఇచ్చారనమాట. అవి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను. మా చిన్న అయితే బాలామృతం అంటే వాడికి చాలా ఇష్టం అండి. ఊకే అంటే నేను నార్మల్గా అప్పుడు లడ్డూలు చేసేదాన్ని బెల్లం వేసి, వాడైతే ఉత్తి పౌడరే తింటాడు. ఇక్కడ వచ్చేసి అయితే మా ఫ్రెండ్ వచ్చిందండి, నా క్లాస్మేట్, స్కూల్ ఫ్రెండ్ అనమాట. సడన్గా సర్ప్రైజ్ ఇచ్చింది, నాకు చెప్పకుండానే వచ్చింది. పక్కనే ఉంటుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిందట. నన్ను చూసిపోదాం అని చెప్పేసి వచ్చిందండి. ఒక 5 కిలోమీటర్స్ ఏమో అంతే ఉంటుంది. నాకు ఇట్లా సర్ప్రైజ్లు అంటే చాలా ఇష్టం అండి నిజంగా. నేను కూడా నా ఫ్రెండ్స్ చేశానన్నమాట ఒకసారి. అంటే ఎట్లా ఫీల్ అవుతారంటే ఫుల్ ఎమోషనల్గా ఫీల్ అవుతారు. నా ఫ్రెండ్ని కూడా నేను అట్లానే చేశాను. సర్ప్రైజ్ చెప్పకుండానే వెళ్ళాను అనమాట. ఇట్లా సర్ప్రైజ్లు అంటే నాకు చాలా ఇష్టము. స్కూల్ ఫ్రెండ్స్ అంతగా మనకు టచ్లో ఉండరండి మ్యారేజ్ అయినాక. అంటే ఎవరి ప్రాబ్లమ్స్, ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది కదా. కొంతమంది ఇట్లా కలవడం కానీ, కాల్స్ మాట్లాడుకోవడం కానీ ఇట్లా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇట్లా ఉండడం కూడా చాలా లక్కీ అనుకో. ఇట్లా చిన్నప్పటి నుండి ఎందుకంటే మనం కలిసి చదువుకున్న వాళ్ళని కలుసుకుంటే అట్లా చాలా మెమొరబుల్గా అనిపిస్తుంది. ఇక్కడైతే ఎక్కువసేపు అయితే లేదండి, కొద్దిసేపే టైం స్పెండ్ చేసింది. ఇంకా వాళ్ళ హస్బెండ్ రాగానే తొందరగా అయితే వెళ్ళిపోయింది. ఇద్దరం కలిసి అట్లా టీ తాగాము. కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాం అనమాట. వాళ్ళ పాపకి మా కన్నయ్యకి అయితే 1 మంత్ అయితే డిఫరెన్స్ అండి అంతే. ఇద్దరం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఊక అనుకునే వాళ్ళము ఇద్దరికి పాపలే పుడితే బెటర్ అని చెప్పేసి ఊక అనుకున్నాము. కాకపోతే దానికి పాప పుట్టింది, నాకు బాబు పుట్టాడనమాట. ఇక్కడైతే వెళ్ళిపోతుంది.